కాంగ్రెస్ పార్టీ నేతలకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ లైన్ దాటి మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించే కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదని పీసీసీ ముఖ్య నేతలు నిర్ణయించారు. కొందరు నేతలు తరచూ పార్టీని ఇబ్బంది పెట్టే స్టేట్మెంట్స్ ఇస్తున్నారని, పద్ధతి మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఇచ్చి పడేశారు. ఇంతకీ పార్టీ లైన్ దాటిన నేతలు ఎవరు, వారిపై చర్యలు ఎలా ఉండబోతున్నాయి? పార్టీ నేతలకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్. పార్టీని ఇబ్బంది పెట్టే స్టేట్మెంట్స్ ఇస్తున్నారని ఫైర్. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని వెల్లడి. పార్టీ అధిష్టానం మాటే నాయకులకు శాసనమని స్పష్టం. దుమారం రేపిన కొండా సురేఖ, జగ్గారెడ్డి మాటలు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సొంత వాయిస్ వినిపిస్తున్నారు. తీన్మార్ మల్లన్న లాంటి వాళ్లే కాదు, ఆయన్ను ఆదర్శంగా తీసుకున్న వారు కూడా మెల్లగా నోరు విప్పుతున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ లైన్ దాటి మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కులగణన అంశంపై గాంధీ భవన్ లో మీటింగ్ పెట్టిన ఆయన పార్టీ లైన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని సహించే ప్రశ్నే లేదని సంకేతాలు పంపారు. పార్టీ మాటంటే మాటేనని, అది కాదని వేరేది మాట్లాడితే పార్టీ ద్రోహులేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఇతర పార్టీలో అయితే, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలో అయితే ఒకరు కూడా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడలేరు. ఒకవేళ మాట్లాడితే వారి రాజకీయ భవిష్యత్ ఆ పార్టీలో అంతమైపోతుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడుతూ ఉంటారు. ఈ పరిస్థితి పార్టీకి నష్టం వస్తుందని తెలిసినా తగ్గడం లేదు. కాగా ఇటీవల మంత్రి కొండా సురేఖ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. హీరోయిన్ సమంత, నాగ చైతన్య విడిపోవడానికి కారణం కేటీఆర్ అంటూ కొండా సురేఖ ఇచ్చిన స్టేట్మెంట్ రచ్చకు కారణమైంది. అంతేకాదు, అక్కినేని నాగార్జున కుటుంబానికి సంబంధించి వ్యక్తిగత విషయాలపై మంత్రి కామెంట్స్ చేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీనిపై అనేక విమర్శలు కూడా వెల్లువెత్తాయి. తన కామెంట్స్ పై కొండా సురేఖ క్షమాపణలు చెప్పినప్పటికీ సమస్య సద్దుమణగలేదు. పైగా కొండా సురేఖపై అటు హీరో నాగార్జున, మాజీ మంత్రి కేటీఆర్ కోర్టులో పరువు నష్టం దావా కేసులు వేశారు. అయితే కొండా సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలు కొంతమేరకు పార్టీకి కూడా నష్టాన్ని చేకూర్చాయని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇటీవల కలెక్టర్ల విషయంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ కూడా అనేక విమర్శలకు దారితీసింది. జగ్గారెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 10 సార్లు ఫోన్ చేసినా తన ఫోన్ ఎత్తకపోవడంతో కలెక్టర్ను తిట్టానంటూ జగ్గారెడ్డి ఆయన మాట్లాడిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొట్టింది. కలెక్టర్ ఫోన్ ఎత్తకపోవడంతో చివరకు కలెక్టర్ పిఏకు ఫోన్ చేశారని, కలెక్టర్ ఆఫీస్లో లేకుండా ఇంట్లో పడుకున్నారా అని అడిగానని, తనకు కోపం వస్తే ఇలాగే ఉంటుందని జగ్గారెడ్డి ప్రసంగించినట్లు వీడియోలో ఉంది. అయితే ఈ వ్యాఖ్యలు ప్రస్తుత కలెక్టర్లను ఉద్దేశించి తాను అనలేదని, గత ప్రభుత్వంలో కలెక్టర్లపై మాట్లాడినట్లు జగ్గారెడ్డి వివరణ ఇచ్చారు. కాగా తనను అప్రతిష్టపాలు చేసే విధంగా దుష్ప్రచారం చేస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా, టీవీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. పార్టీకి నష్టం చేకూర్చేలా ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే పార్టీ సహించదని, కాంగ్రెస్ పార్టీనే తనకి గుర్తింపు ఇచ్చిందన్నారు రేవంత్. పార్టీ నేతలంతా కష్టపడితేనే తనకు సీఎం బాధ్యత వచ్చిందని, పార్టీ ఎజెండాతోనే ప్రజల్లోకి వెళ్లామని, పార్టీ విధానాన్ని అమలు చేయడమే
తమ ప్రభుత్వ విధానమని, దాన్ని అందరూ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.